ఇది రాష్ట్రానికి ప్రమాదం. పాపం భట్టి గారు ఏదో కొన్ని అంకెల గారెడి చెప్పి లక్షల కోట్ల రూపంలో చెప్పి తాను అయోమయానికి గురై సభ్యులను కూడా అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ ఈ స్పాట్ సార్ అధ్యక్ష. వారు ఒక సీనియర్ సభ్యుడు అయ్యుండి సభలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, చట్టం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సబబు కాదు అధ్యక్ష. అధ్యక్ష, బేసికల్లీ రాష్ట్రాలు మనం ఏ అప్పులు తెచ్చుకోవాలన్నా ఆర్టికల్ 293కి లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పు తెచ్చుకోగలుగుతాయి. మనం ఇష్టం ఉన్నట్టుగా ఎంతంటే అంత అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రమే, చట్టానికి లోబడి మాత్రమే, రాష్ట్రానికి ఉండేటువంటి ఎలిజిబిలిటీకి లోబడి మాత్రమే మనం తెచ్చుకోవడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1 అధ్యక్ష. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, అప్పులను చూడాల్సినటువంటి తీరు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము అప్పులను రెండు కలిపి చూడాలి అధ్యక్ష. ఈరోజు మీరు గమనించినట్టయితే అధ్యక్ష, మనము మన జిఎస్డిపి గ్రోత్ కూడా చూడాలి అధ్యక్ష. 2014కు ముందు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 4,52,000 కోట్లయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 11,05,349 కోట్లు. అంటే దాదాపు 2.5 రెట్లు మన రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది. సో మనం చూడాల్సినటువంటిది డెట్ టు జిఎస్డిపి రేషియో చూడాలి తప్ప మీరు ఆదాయం ఎంత పెరిగిందో కూడా చూడాలి కదా. కేవలం అప్పు పెరుగుతుందని మీరు మాట్లాడుతున్నారే తప్ప పెరిగినటువంటి ఆదాయాన్ని కూడా చూడాలి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఒకసారి చూసినట్టయితే జపాన్ 200% జపాను తన యొక్క దేశం యొక్క తలసరి ఆదాయం మీద, దేశం యొక్క స్థూల ఆదాయం మీద 200% అప్పులు తెచ్చుకుంది ఈరోజు అభివృద్ధి చెందినటువంటి జపాన్ లాంటి దేశం. ఇటలీ 131% తెచ్చుకుంది అధ్యక్ష. అమెరికా దాదాపు 100% వారి యొక్క జీడిపి మీద ఈరోజు అప్పులు తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. యూకే 85% పైగా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. సో అప్పులు తేవడం అనేటువంటిది తప్పు కాదు అధ్యక్ష. అప్పులు దేని మీద ఖర్చు పెడుతున్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తే అధ్యక్ష, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఎఫ్సిఐకి దాదాపు గ్యారంటీ ఇవ్వడం ద్వారా 1,85,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి సబ్సిడీల రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఖర్చు పెడతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్న భట్టి గారు మాట్లాడే ధోరణి చూస్తూ ఉంటే ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమం జరిగి రాష్ట్రంలో ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసినటువంటి త్రాగునీరు వస్తూ ఉంది. ఈ పని మేము చేయకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, టీఆర్ఎస్ వాళ్ళు చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి బాధ ఆయనలో కనబడతా ఉంది అధ్యక్ష. ఇవాళ చూడండి, ఇంత వర్షాలు పడ్డాయి అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్లో అంటురోగాలు, ఖమ్మం గూడాల్లో అంటురోగాలు, పెద్ద ఎత్తున ఎపిడమిక్ ప్రాబ్లం వచ్చింది, 100 మంది చనిపోయిందనేటువంటి వార్తలు గతంలో చూసాం. ఇవాళ మంచాన పడ్డ గూడాలు, లంబాడి తండాలు, కోయగూడాలని వార్తలు చూసేవాళ్ళం అధ్యక్ష. కనీసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత వర్షాలు పడ్డా కూడా ఒక చిన్న సంఘటన, ఒక వార్త మనం పత్రికల్లో చూసామా అధ్యక్ష? అంటే ఈ ప్రభుత్వం ఈరోజు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం మీద డబ్బు పెట్టడం ద్వారా అంటురోగాలు తగ్గినాయి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు, బాధ కనబడతా ఉంది. ఇలా భట్టి గారి లోపల చూస్తూ ఉంటే ఏంటంటే మేము ఏం పని చేయకపోతే వీళ్ళు ఇంత మంచి పని చేసి ఇలా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది, మాకు ప్రతిపక్ష హోదా కూడా బాయ్ అనేటువంటి ఒక ఆవేదన, బాధ వారి మాటల్లో కనబడుతుంది తప్ప నాకైతే వేరేం కనబడతలేదు. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద మనం పెట్టుబడి పెడితే మేం చెప్పలే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం యొక్క ఎఫ్సిఐ సిఎండి చెప్పినాడు. భారతదేశంలో అత్యధికంగా ఈ రబీలో ప్రొక్యూర్మెంటు తెలంగాణ రాష్ట్రం నుంచి జరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఎఫ్సిఐ సిఎండి చెప్పినాడు. దిస్ ఈజ్ నాట్ అవర్ కామెంట్. అది దేని ఫలితము? ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇలా మనం సాధించుకున్నాం అధ్యక్ష. అంటే మీ ఉద్దేశం ఏంది? ఇంకా రోడ్లు వేయొద్దు, ప్రాజెక్టులు కట్టద్దు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇయ్యద్దు, రైతులకు మద్దతు ధర రావద్దు. ఇప్పుడు మనం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చినాం అధ్యక్ష. ఏం జరిగింది మొన్న రబీ సీజన్లో? పండిన పంటంతా మక్కలు కానీ, వడ్లు కానీ, జొన్నలు కానీ, కందులు కానీ, పెసర్లు కానీ ప్రతి పంటను కూడా మద్దతు ధర ఇచ్చి కొని 3 రోజుల లోపల రైతులకు డబ్బులు ఇచ్చినాం అధ్యక్ష. 3 రోజుల్లో రైతులకు డబ్బులు ఇచ్చినాం అధ్యక్ష.
అయితే గౌరవ గౌరవ సభ్యులు గమనించాల్సింది ఏంటంటే బట్టి గారు వినండి ఇప్పుడు మనం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 25,000 కోట్ల రూపాయలు గ్యారంటీ ఇస్తే పంట కొన్నది పంట అమ్మిన తర్వాత తిరిగి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకులకు కడుతుంది అంతే తప్ప 25,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? మీరేమంటున్నారు? ప్రభుత్వమే కట్టాలి కదా అంటున్నారు. రైతుకు మద్దతు ధర రావాలి, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక రైతు నాయకుడిగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని అభినందించాల్సింది పోయి ఓరోలేక మీరు విమర్శలు చేస్తున్నట్టుగా కనబడుతుందే తప్ప వేరే అయితే మాకేం కనబడతలేదు అధ్యక్ష. ఈరోజు ఒక విషయం చాలా సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష. బట్టి గారు కూడా కొంచెం కేవలం ప్రతిపక్షం కనుక మేము విమర్శించాలి అనే ఒక విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలోనే కాకుండా వాస్తవాలను కూడా గమనించారు. ఈరోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీరే చూస్తున్నారు. మన దేశం యొక్క జీడిపి లాస్ట్ 8 క్వార్టర్స్లో ఎంత తగ్గింది అధ్యక్ష? లాస్ట్ 8 క్వార్టర్స్లో మీరు చూస్తే 2017-18 4th క్వార్టర్లో 8.18గా ఉన్నటువంటి వృద్ధి రేటు ఈరోజు -23.9కి పోయింది. సరే, ఇప్పుడు -23.9 అంటే కోవిడ్ వల్ల తగ్గింది, కరోనా వల్ల తగ్గింది. బిఫోర్ కోవిడ్ కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ 8 క్వార్టర్స్లో 8.18 నుంచి 2.5%, 3% తగ్గింది. అంటే దాదాపు 5% జీడిపి తగ్గింది. వేరాజ్ మన రాష్ట్రంది చూడండి, మనం ఇంకా కూడా బిఫోర్ కరోనా మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 2 అంకెల్లో 12.6%గా ఉంది. దేశం యొక్క వృద్ధి రేటు 8.2% నుంచి అది 2.5-3% పడిపోతే మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 అంకెల వృద్ధి రేటును ఇలా తెలంగాణ సాధించిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టడం వల్ల, ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని ఇంప్రూవ్ చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విధానం అవలంబించినారో ఇలా దేశం మొత్తం కూడా అభినందిస్తున్నారు. అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. డబ్బు మనం ఎంత ఖర్చు పెడితే, మనీ ఎంత రొటేషన్ అయితే అంత ఆ వృద్ధిని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ ఒకవైపు అద్భుతమైనటువంటి ఫలితాలు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని, సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి పంట సాగు. మీరే చూసినారు, మొన్న కేంద్ర ప్రభుత్వ నివేదిక ఏమిచ్చింది? ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా -45% తగ్గిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రకటించింది. అది దేని ఫలితం? ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం వల్ల. ఇట్లా ఒకటి కాదు, చెప్పాలంటే 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అధ్యక్ష. అయితే ఈరోజు మన రాష్ట్ర వృద్ధి రేటు ఒకసారి చూస్తే అధ్యక్ష, 2015-16 14.2, 16-17 13.9, 17-18 19.4, 18-19 14.3, 2019-20 12.6% వృద్ధి రేటు అధ్యక్ష. వేరాజ్ కేంద్ర ప్రభుత్వం చూస్తే -23.9 కోవిడ్లో పోయింది. బిఫోర్ కోవిడ్ కూడా 2.5% తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే దీనికి కారణం ఏంటంటే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి డబ్బులు ఏదైతే మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టడం వల్ల ఈ యొక్క వృద్ధి రేటు తెలంగాణ కొనసాగించగలిగింది అధ్యక్ష. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి గౌరవ సభ్యులు, ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది వెబ్సైట్లో కూడా ఉంది, గౌరవ సభ్యులు కూడా చూసుకోవచ్చు. భారతదేశంలో కోర్స్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా లేదు, కానీ ఇది ప్రకటించిన నాడు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా ఉండి ఆ రోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డేటా చెప్తున్న అధ్యక్ష, 29 రాష్ట్రాల్లో మీరు చూసినట్టయితే అధ్యక్ష, జిఎస్డిపి ఏది అప్పుల యొక్క పర్సెంటేజ్, ఏ రాష్ట్రం ఎంత అప్పులు, వారి యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి వర్సెస్ ఆ రాష్ట్రం ఉన్నటువంటి అప్పులను చూసినప్పుడు అధ్యక్ష, చిట్ట చివరి నుంచి 29 రాష్ట్రాల్లో తెలంగాణ మన రేషియో 28వ స్థానంలో ఉంది అధ్యక్ష. కేవలం మహారాష్ట్ర ఒక్కటే మనకంటే కొంచెం తక్కువ ఉంది అధ్యక్ష. ఇప్పుడు తెలంగాణ 17%, మహారాష్ట్ర 16.9% అధ్యక్ష. వీళ్ళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి కూడా ఒకసారి చెప్తాను అధ్యక్ష. పంజాబ్ రాష్ట్రం, ఆ రాష్ట్రం యొక్క జాతీయ స్థూల ఉత్పత్తి వర్సెస్ పంజాబ్ రాష్ట్రం ఉన్నటువంటి అప్పుల పర్సెంటేజ్ చూస్తే అధ్యక్ష 39.9% అధ్యక్ష, 39.9. తెలంగాణ అధ్యక్ష 17.0. ఇది నేను చెప్తున్న ఫిగర్ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినటువంటి లెక్కలు చెప్తున్నా అధ్యక్ష. ఇంకొక రాష్ట్రం రాజస్థాన్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్
33.6% వాళ్ళ యొక్క డెట్ రేషియో వర్సెస్ జిఎస్డిపి 33.6%. అధ్యక్ష, సో దేశంలోని 29 రాష్ట్రాల్లో మనం అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో చిట్ట చివరి నుంచి రెండో స్థానంలో తెలంగాణ ఉంది. చిట్ట చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్. దిస్ ఈస్ నాట్ మై ఫిగర్స్, దిస్ ఈస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిగర్స్. బట్టిగా చెప్పిన లెక్కలు కూడా కొన్ని అవాస్తవాలు చెప్పినారు అధ్యక్ష. నేను అందులో డీటెయిల్గా పోను, కానీ వారికి ఎవరు చెప్పినరో. అయితే మనం అప్పులు తీసుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం అప్పులు కూడా కడుతుంటాం కదా అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మీరు అప్పులను కూడుకుంటూ పోయినారే తప్ప మరి ప్రతి సంవత్సరం ఎంత ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయించినాము, ఎంత అసలు కట్టినాము అనేటువంటిది కూడా తీసేయాలి కదా దాంట్లో నుంచి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మనము 34,296 కోట్ల రూపాయల రీపేమెంట్ కూడా చేసినాం అధ్యక్ష. సో అది తీసేసినప్పుడు నెట్ బారోయింగ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది 1,54,557 కోట్ల అధ్యక్ష. కానీ వారు అది అంకెల గారిలో 2.5 లక్షలు 2,30,30,000 కోట్లకు తీసుకుపోయినారు అధ్యక్ష. సో మనం కట్టిన తర్వాత యాజ్ ఆన్ టుడే నెట్ బారోయింగ్ 1,54,557 crores అధ్యక్ష. తర్వాత అధ్యక్ష బట్టి గారితో నేను ఇంకోటి, ఏదైతే మనం గ్యారంటీలు ఇస్తున్నామో గ్యారంటీలు 2 లక్షలకు 200% మనం పెంచుకున్నంత మాత్రాన మొత్తం ఒకేసారి తీసుకుంటామని కాదు, మొత్తం ఇప్పుడే ఈ సంవత్సరమే తీసుకుంటామని కాదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు కొన్ని మార్క్ఫెడ్ లాంటి సంస్థ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటి సంస్థ, జిహెచ్ఎంసి లాంటి సంస్థ, జిహెచ్ఎంసికి దే హ్యావ్ దేర్ కెపాసిటీ, అవసరాన్ని బట్టి మనం గ్యారంటీ ఇస్తాం, తిరిగి అది జిహెచ్ఎంసీ రీపే చేసుకుంటుంది. అందులో కేవలం రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటి క్యాలిక్యులేషన్లో కొంత మేరకు మాత్రమే రిస్క్ ఉంటుంది తప్ప తీసుకున్న మొత్తం డబ్బు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మార్క్ఫెడ్కి ఎందుకు ఇస్తాము? ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి పొజిషన్ చేసి రైతులకు ఇచ్చి రైతుల దగ్గర కలెక్ట్ చేసి తిరిగి వారు బ్యాంకు కట్టుకుంటారు. ఇట్స్ నాట్ దట్ మార్క్ఫెడ్కి ఇచ్చిన మొత్తం అప్పు రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని కాదు. సో అట్లా టిఎస్ఐఐసి వాళ్ళు ఫార్మాసిటీ భూసేకరణ కోసం కొంత డబ్బు కావాలంటే గ్యారంటీ ఇచ్చాం. ఫార్మాసిటీ భూములు తిరిగి పారిశ్రామికవేత్తలకు ఇచ్చినప్పుడు పారిశ్రామికవేత్తల డబ్బును తిరిగి టిఎస్ఐసే బ్యాంకుకు కట్టుకుంటుంది తప్ప అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది కాదు. సో రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ స్లో డౌన్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన జరగాలన్నా, ఆర్థిక అభివృద్ధి కొనసాగాలన్నా క్యాపిటల్ వర్క్స్ మీద ఎక్కువ డబ్బు పెట్టడం ద్వారా మనం మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవచ్చు. మన రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పెరగాలంటే ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. ఇది మనం చెప్తుంది కాదు, ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ ఎకానమిస్టులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని, గవర్నమెంట్స్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడితే ప్రజల్లో చేతుల్లో అంత డబ్బు ఉంటుంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు ప్రజలు విశ్వాసం పెరిగినప్పుడు, ఉద్యోగాల కల్పన జరిగినప్పుడు, డబ్బు బయటకు తీస్తే తిరిగి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఇవాళ ప్రజలు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్లో ఉన్న డబ్బును కూడా చాలా జాగ్రత్తగా సేవింగ్ అకౌంట్స్లో పెట్టడం ద్వారా ఎకానమీ ఇంకా స్లో డౌన్ అవుతుంది, ఇంకా వీకెన్ అవుతా ఉంది, ఇంకా ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇలా అంతర్జాతీయంగా జాతీయంగా అందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే దిస్ ఈస్ ద టైమ్ గవర్నమెంట్స్ హ్యాస్ టు స్పెండ్ మనీ. బ్యాంకుల దగ్గర కూడా డబ్బు మూలుగుతా ఉంది. ఫస్ట్ టైం బ్యాంకులు కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంట్రెస్ట్ రేట్ను గణనీయంగా తగ్గించి ప్రభుత్వాలకు విరివిగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి కూడా గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. సో మనం ఏం తీసుకున్నా అట్లానే ఇస్తున్నారని మనం అవసరానికి మించి కూడా తీసుకోం. మనం చట్టానికి లోబడి మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దానికి లోబడే ఉన్నాం. ఈరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లో అప్పులు ఏది జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియో చూసినప్పుడు చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రం మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అప్పుల కోసం పోయినప్పుడు కూడా అన్ని రాష్ట్రాలు అప్పులకు పోతాయి, కానీ అప్పు ఇచ్చేటువంటి సంస్థలు తెలంగాణకు ముందిస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తెలంగాణకు ఇస్తామని వస్తున్నారు. మన బాండ్సే ముందు కొంటా ఉన్నారు. 40 ఏళ్ల బాండ్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. కారణం ఏంది? మన ప్రుడెన్షియాలిటీ, రీపేమెంట్ కెపాసిటీ రాష్ట్రంది బాగుంది, రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ బాగుంది. ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి డబ్బులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను రాష్ట్రాలు సాధిస్తున్నాయి కనుక మన క్రెడిబిలిటీ, తెలంగాణ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఇంత అద్భుతంగా ఉంది. అందుకే ఇవాళ దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం పోయినప్పుడు మిగతా రాష్ట్రాల కంటే ముందు
మన బాండ్స్ ఈరోజు మార్కెట్లో పోతా ఉన్నాయి, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు వస్తున్నాయంటే అది మన పనితీరుకు మన ప్రుడెన్షియాలిటీకి ఒక నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తూ, నేను విమర్శ కోసం చెప్పడం లేదు బట్టి గారు, మన ప్రభుత్వం అన్ని బాధ్యతలను పరిమితులకు లోబడి మాత్రమే ముందుకు పోతా ఉంది. ఈ ఎఫ్ఆర్బిఎంది మాత్రం అది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికి కేంద్రం సూచన మేరకే చేసినామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పినాం. ఇన్ఫ్యాక్ట్ మనం మొత్తం తీసుకుంటామా తీసుకోమా అనేది కూడా మనం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది బట్టి గారు వినాలి, మీరు కూడా సపోర్ట్ చేస్తారా మరి ఏందో చెప్పాలి. ఇలా కేంద్రం ఏమంటుందంటే ఆ ఇచ్చిన 2%లో కూడా చాలా షరతులు పెట్టింది. బాయి కాడ బోర్ కాడ మీటర్లు పెడితేనే 0.25% ఇస్తా, లేదా కొన్ని సవరణలు చేస్తేనే 0.25% ఇస్తా అని ఇట్లా అనేక లింకులు పెట్టింది. తెలంగాణ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రైతాంగం ఒక బాగుపడేదాకా ఒక సంపన్న వర్గంగా తయారయ్యేంత వరకు రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు కేంద్రం అప్పు ఇచ్చినా తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మేము ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీర్థము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. కానీ ఇలా కేంద్రం ఏమంటుంది, ఈ 2% ఎఫ్ఆర్బిఎంలో కూడా మీరు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడితేనే 0.25 అప్పు తీసుకోవచ్చు అంటున్నారు. నీ అప్పు లేకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయడానికి మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కనుక అప్పు తక్కువైనా తీసుకుంటాం, ఉన్న దాంట్లో సర్దుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో షరతులు మాత్రం అంగీకరించము అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసినారు. సో మీరేం చేస్తున్నారు అని లెక్క కడుతున్నారు. 2% అంటే ఇంత అవుతుంది, 200% అంటే ఇంత అవుతుంది. సో ఇవన్నీ అంకెల గారిడి అక్కర్లేదు, వాస్తవాలు మాట్లాడండి. సో ప్రభుత్వం అన్ని కూడా ఆలోచించి రాష్ట్రం యొక్క ప్రజల ప్రయోజనాలు, రైతాంగం ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే తప్ప మేము అట్లాంటి నిర్ణయాలు ఉండవు. మీకు ఏవైనా అనుమానాలు అపోహాలు ఉంటే దయచేసి ఇప్పటికైనా వాటిని సరిచేసుకొని ఈ యొక్క బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరించాలని కోరుతున్నాం. మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చాలా డీటెయిల్గా జవాబు ఇచ్చారు. చాలా డీటెయిల్గా స్పష్టంగా జవాబు వచ్చింది అనుకుంటున్నాను. ది క్వశ్చన్ ఇస్ దట్ ది తెలంగాణ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2020 be taken into consideration. Those who are for the motion please say yes. Those who are against please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clauses 2 and 3, clause 1 enacting formula and long title, please say yes. Those who are against please say no. Yes have it, yes have it. Clauses 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. Now request Honorable Minister for Finance to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion please say yes. Those who are against please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Now I request Minister for